హాయ్ హలో నమస్తే అండి, నేను మీ కిటికపల్లి గీతా సింగ్. సో మీకు ఒక సర్ప్రైజ్ ఉందండి. ఆ సర్ప్రైజ్ ఏంటంటే మాకు చెప్తే ఎలా ఉంటే చెప్పను, చూపిస్తాను. సో మంచి టెంపుల్ అండి, చాలా మంచి టెంపుల్. అంటే మన సెంచరీస్ చాలా పురాతనమైన టెంపుల్ అనమాట. అది మీకు చూపించబోతున్నాను. సో ఎక్కడ ఏంటి అనేది ఇప్పుడే మీకు చెప్తాను. వెళ్దాం పదండి. ఎవరు చూడలేదు కదా, ఎవరు చూడలేదు. హాయ్ బాగా కవర్ చేస్తాను. నమస్తే అండి, మీకు చెప్పాను కదా సర్ప్రైజ్ అని. చూసారా, చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అండి. మనం ఎక్కడ ఉన్నామంటే శ్రీ ఛాయ సోమేశ్వర స్వామి ఆలయంలో ఉన్నామండి. సో ఈ ఆలయం గురించి చెప్పాలంటే, ఈ ఆలయం కట్టింది చోళులు అనమాట. అంటే మన పురాణ కాలంలో ఎలా ఉంటారంటే, ఇప్పుడంటే మనకి ఆర్కిటెక్చర్స్ మేస్త్రీలు అవి ఇవి అంటారు. అప్పట్లో చోళులు అనే వాళ్ళు కట్టారండి. నేను చెప్పడం కన్నా నేను ఆ బోర్డు మీకు చూపిస్తే మీరు హ్యాపీగా చదువుకోవచ్చు. ఎందుకంటే ఆ తెలుగు విన్నారనుకోండి, ఉన్నది కూడా మర్చిపోతారు మీరు, నాకు తెలుసు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఎంత బాగుంది తెలుసా వ్యూ. నన్ను బాగా చూపించమ్మా. చూసారా ఎంత బాగుందంటే అసలు. ఇక్కడ సాయంత్రం పూట ఫిషెస్ ఉంటాయండి, మైండ్ బ్లోయింగ్. అంటే ఒక వాతావరణం ఉందండి ఇక్కడ. చాలా హ్యాపీగా వచ్చి మన టెంపుల్లో కూడా మెడిటేషన్ చేస్తే మనకు తెలియకుండా మా బాడీలో వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. చాలా మంచి ప్లేస్ అండి, తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ టెంపుల్ గురించి మనం ఇంకా లోపలికి వెళ్దాం, ఇంకా డీటెయిల్గా చెప్తాను. అంటే ఈ టెంపుల్కి కొంతమంది వచ్చి చాలా రీసెర్చ్ కూడా చేశారనమాట. అదేంటో నేను చెప్తాను, కమాన్. హాయ్ ఫ్రెండ్స్, ఇట్లాంటి ఒక మాట చెప్తా. శివుడికి ఇష్టమైన పువ్వులు ఏం తెలుసా? శంకు పువ్వులు. ఎవరు చూడట్లేదు, రండి తెంపుకుందాం. ఎవరు చూడట్లేదు కదా. ఈ పువ్వులు అంటే శివుడికి చాలా 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 ఇష్టమైన పువ్వులు అనమాట. సో ఇది మనకి వెయిట్ లాస్కి కూడా పనికొస్తుంది. నాకు పెద్దగా తెలియదండి, ఎవరు యూట్యూబ్లో పెడితే అది విన్నాను, అది మీకు చెప్తున్నాను. సో చాలా మంచి టెంపుల్ అండి, చాలా పవర్ఫుల్ ఉన్న టెంపుల్. ఈ పువ్వులు జనరల్గా ఎక్కడ దొరకవండి, నిజంగా చెప్తున్నాను కదా. శివుడికి మనం ఏదైతే కోరికలు కోరుకొని ఈ పువ్వులు ఆయన సమర్పిస్తామో మన కోరికలన్నీ నెరవేరుతాయి అన్నమాట. ఎవరు చూడట్లేదు కదా, జూమ్ చేసుకోవచ్చు, నేనేం అనుకోను. మీరు కూడా ఎప్పుడైనా గుడికి వస్తే, అంటే నాలాగా కాకుండా మీ స్టైల్లో మీరు దొంగదాన్ని చేయట్లేదు. ఓమ్మా ఏంది ఆ పూలు వస్తున్నావు? నమస్తే అండి, సెల్ఫీయా? ఒక్క నిమిషం, పువ్వులు తెంపినాక. కాదు సెల్ఫీ కాదు, ఆ పూలు ఎందుకు వస్తున్నావు అడుగుతున్నా. ఈ పువ్వులు శివుడికి చాలా ఇష్టమైన పువ్వులు అండి. ఇది మాకు తెలుసు. మీకు సెల్ఫీ కావాలన్నారు, మీకు సెల్ఫీ ఇస్తాను నేను. అవును, వాళ్ళు మీ ఇంట్లో ఏం భోజనం చేశారండి? తీసుకెళ్తారు మీ ఇంటికి? నేను తీసుకపోతే మేము బుక్ అయిపోతాం. ఆయన ఎవరో ఫ్యాన్స్ అండి, అలా జోక్ చేస్తున్నారు. మీరు పెద్ద పట్టించుకోద్దు అలాంటి. మనం వచ్చామేంటి, మీకు మంచి ఒక లాక్ చేద్దామని వచ్చాను. మీరు ఎంజాయ్ చేయాలి, నేను ఎంజాయ్ చేయాలి. ప్లస్ ఈ గుడి గురించి చెప్పాలండి, శివుడి మీద పిల్లర్స్ ఉంటాయండి, కానీ శివుడి మీద నీడ పడుతుంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో మాత్రం ఎవరు ఇంతవరకు కనుక్కోలేకపోయారు. సో చాలా పవర్ఫుల్ అయిన టెంపుల్. డెఫినెట్గా మీరు ఛాయా సోమేశ్వర టెంపుల్ డెఫినెట్గా అందరు విజిట్ చేయండి. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, అక్కడ స్టోన్స్ మీద మనం ఇలా సౌండ్ చేస్తే ఓం అనే సౌండ్ వస్తుంది. మామూలుగా టక్ టక్ అని సౌండ్ వస్తుంది ఎక్కడైనా కొడితే, కానీ గుడిలో స్పెషాలిటీ ఏంటంటే ఓం అని సౌండ్ వస్తుంటుంది. సో చాలా, ఇది ఎక్కడో కాదండి, మన నల్గొండ దగ్గర ఉందండి టెంపుల్ ఇది. సో డెఫినెట్గా అందరు విజిట్ చేయండి, చాలా మంచి టెంపుల్. ఇంకా ఇది సో ఫ్రెండ్స్ నిజంగా చాలా ఎంత మంచి పీస్ఫుల్ ఉంది, చూసారా? ఎవరో నన్నే చూస్తున్నారు. సరే మనకి ఎందుకులేండి ఇవన్నీ. సో చాలా షిట్, చూసారా? ఎక్కడ కూడా ఫ్యాన్స్ అబ్బా. ఏంటి స్పెట్సా? చాలా ఎండగా ఉంది, నేను పెట్టుకోవచ్చు కదా. బాగా అనిపిస్తున్నానా? అబ్బా ఏం వినయం బాబు. ఓకే, ఇంకా ప్లీజ్ డు సబ్స్క్రైబ్, లైక్, షేర్. నీకెలా తెలుసు నా ఛానల్ అని? మేము ఫాలో అవుతున్నాం కాబట్టి. ఓ షిట్, థ్యాంక్ యూ బ్రో. కితకితలో గీతా సింగ్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్. మొత్తం నా గురించి మొత్తం తెలిసిపోయింది ఈ అబ్బాయికి. హాస్యం, ఓ డివోషనల్, ఓ
కామెడీ ఓ అన్ని కూడా గీతా సింగ్. గీతా సింగ్ ఛానల్లో చూడండి. రోజు 5 నిమిషాలు నవ్వండి, ఆరోగ్యంగా ఉండండి. నాకు కన్నీళ్ళు కూడా రావట్లేదు తెలుసా. అది వస్తుంది అనుకున్నావా? నేను అర్జెంట్ దూకేయాలి, ఎక్కడ దూకేస్తాను. సారీ, మీ స్పెక్స్ కూడా ఇవ్వాలి కదా. Thank you. సారీ ఫ్రెండ్స్, మీరు వచ్చేయండి. ఏంటోబ్బా, మీకు తెలుసు కదా ఎట్లా ఫ్యాన్స్ ఉన్నారు. బట్ చాలా చాలా థ్యాంక్స్. ఇట్లా నేను సెకండ్ లాగ్ చేస్తున్నప్పుడే నాకు ఇట్లా ఫ్యాన్స్ వచ్చి నాతో పాటు ఫోటో దిగడం, అది నా ఛానల్ గురించి చెప్పడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. ఏమైనా తప్పులు జరుగుంటే సారీ అండి, క్షమించండి. మీ అమ్మాయి కదా నేను ఏం తప్పు చేసినా మీరు నన్ను బాగా యాక్సెప్ట్ చేస్తారు. సో తప్పు చేయకుండా నేను చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. కితకితలు గీతా సింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కూడా కొట్టేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.